హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో అద్భుతమైన బ్రెడ్ బజ్జీ చేయబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా. ఆలుగడ్డ ఒక 300 to 350 గ్రామ్స్ ఆఫ్ ఆలుగడ్డని మంచిగా కడిగేసి ఒక 3-4 సార్లు నీళ్ళల్లో నానబెట్టి కడగాలండి. ఎందుకంటే పొట్టుతో సహా వేస్తున్నాం కాబట్టి. పొట్టుతో సహా వేయటం అనేది ఆలుగడ్డలో చాలా హెల్దీ. మెత్తగా ఉడికేటట్టు ఉండాలి. 80% ఆఫ్ ఆలుగడ్డ ఉడికిపోయిన తర్వాత ఒక క్యారెట్ వేస్తున్నాను. పసుపు ఒక 1/8 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్, మూత పెట్టేస్తున్నాం. దట్స్ ఆల్. మళ్ళీ ఉడకనివ్వండి. చక్కగా క్యారెట్తో సహా ఉడుకుతుంది. ఇంకొక 7-8 నిమిషాలు. క్యారెట్ ఉడకటానికి మనకి 7-8 మినిట్స్ పడుతుంది. కానీ మనకి క్యారెట్ కచ్చపచ్చగా ఉంటే చాలు, ఓన్లీ ఆలుగడ్డ మాత్రమే మెత్తగా ఉడకాలి. దీన్ని మంచిగా ఉడకనిద్దాము. ఒక 3-4 మినిట్స్ క్యారెట్ వేసిన తర్వాత కరివేపాకు వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇందులో పచ్చికారం వేద్దాం అనుకుంటున్నారా, ఎండుకారం వేద్దాం అనుకుంటున్నారా డిసైడ్ అవ్వండి. రెండూ వేయకండి. నేనైతే పచ్చికారంతోనే చేస్తాను దీన్ని. ఇదిగోండి, దాదాపు 8-10 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. చక్కగా ఇవన్నీ ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళు అయిపోయేదాకా ఇట్లా ఉడికిస్తూనే ఉంటాను నేను. ఇదిగోండి, ఫ్రెష్ పుదీనా. ఇదిగోండి, ఉల్లిపాయ జోరుగా వేస్తున్నా. ఇంకొక 2 మినిట్స్లో కట్టేస్తామనగా ఉల్లిపాయ వేసాను నేను. 3-4 మినిట్స్ అన్నప్పుడేమో క్యారెట్ వేసాను. 2 మినిట్స్ అన్నప్పుడు ఇవన్నీ వేసేసాను. దీనికి సరిపోను ఉప్పు లైట్గా వేసాను, చాలు. మూత పెట్టేస్తున్నా. దాంట్లో ఉన్న వాటర్తోనే అది ఉడికిపోతుంది. వేడి మీద ఉండగానే మెదిపేసేయండి. మొత్తం అన్నీ కలిపేసేయండి. 1/2 టీ స్పూన్ వేసాం కదా, ఇంకొక చిటికెడు టైప్లో వేస్తున్నాం. అండ్ 1 టీ స్పూను జీలకర్ర వేస్తున్నాం. చక్కగా వేసి కలిపేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాం, 1 స్పూన్ అండి. మన చేతికి అంటుకోకుండా ఉంటానికి ఉండలు చుట్టేటప్పుడు. శనగపిండి కలుపుకోవడానికి గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో ఏం చేస్తారంటే మంచిగా 1 కప్పు శనగపిండి తీసుకోండి. సరిపోను ఉప్పు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ చాలు. చన్నీళ్ళతోటి ఉండలు లేకుండా కలుపుతాను ట్రై చేస్తున్నాను. శనగపిండి కన్సిస్టెన్సీ దోశల పిండి కంటే కొంచెం లూజ్గా రావాలి. కొంచెం కొంచెం నీళ్లు పోసి కలుపుకోకపోతే ఏమవుతుందంటే ఉండలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్క ఉండ కూడా లేదు. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ చాలు. 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి కలపండి. టేబుల్ స్పూన్ అంటే 3 టీ స్పూన్స్, ఓన్లీ 2 టీ స్పూన్స్ బియ్యపిండి కలిపిన. దీంతో మనకి ఆయిల్ పీలుస్తుంది అని ప్రాబ్లం లేదు, క్రిస్పీనెస్ కూడా వస్తుంది. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ చాలు. ఇదిగోండి, మంది మంచిగా చేయబట్టే వేడికి వచ్చింది. ఇప్పుడు గోరువెచ్చగా ఉంది. కొంచెం కొత్తిమీర మరింత వేసేస్తున్నా లాస్ట్కి. ఈ టైంలో మీరు కావాలంటే ఉప్పు కారం చూసుకోండి. మీకు పడుతుంది అనిపిస్తే ఎర్రకారం కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చికారమే టేస్ట్ ఉండను. చలో, ఇది మన పిండి. సో చక్కగా ఒక్కసారి ఆయిల్ రాసుకుంటే చాలండి, ఎక్కువ సార్లు అవసరం లేదు. ఆయిల్ తీసుకుంటాం. మన బజ్జీకి సరిపోని ఉండాలి. లోపల ఈ రౌండ్గా ఉంటే పైన లేయర్ కూడా రౌండ్గా వస్తుంది. గట్టిగా ఒత్తొత్తి ఉండలు చేయకండి, పైన సుతారంగా చేయండి. ఇదిగోండి, బ్రెడ్ని మంచిగా ఎడ్జెస్ కట్ చేయండి. ఒకవేళ ఉంచాలనుకుంటే ఉంచవచ్చు కూడా. నేను పెద్ద పెద్ద లడ్డూలు తీసుకున్నప్పుడు ఎడ్జెస్ కూడా ఉంచేదాన్ని, కానీ ఇది రౌండ్గా చిన్నగా చేద్దామని ఎడ్జెస్ తీసేస్తున్నా. ఇది ఏం వేస్ట్ కాదు, మనం బ్రెడ్ పకోడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ పార్ట్. ఇప్పుడు బ్రెడ్ని ఇలా తీసుకోవాలి, జస్ట్ నీళ్ళల్లో ఒకసారి ముంచాలి. లైట్గా నీళ్ళు తీసేసి ఉండ మధ్యలో పెట్టి అందుకే నేను చెప్పాను 2 తింటే కడుపు నిండిపోతుంది. సో కాగింది, సిమ్ చేస్తున్నాను. చక్కగా ఇందులో దీన్ని ఇలా ముంచి ఇలా వేయటం. పైకి కిందకి వేస్తే స్టార్టింగ్లో మనకి ఇది కూడా రాదు, చక్కగా ఇట్లా వస్తుంది మైసూర్ బోండా టైప్లో. అయిపోయింది. తీసుకుంటున్నాను. దీన్ని ఓపెన్ చేసామంటే మనకి జాతర కనపడుతుంది. బ్రెడ్ చూడండి ఎలా ఉందో. చుట్టూ బ్రెడ్ లేయరు, మధ్యలో మంచిగా పూర్ణం లెక్కన ఆలుగడ్డ.
దీనిలో ఎంత కారం తక్కువ ఉంటే అంత కమ్మగా టేస్టీగా ఉంటుందండి.